చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చాం. ఇన్ని రోజులు సినిమాలు చూస్తూనే ఉన్నా కానీ అంత రివ్యూ ఇద్దాం, ఓకే ఈ సినిమా చాలా సూపర్ ఉంది, దీని గురించి మాట్లాడదాం అని అనుకోలే. ఏంటి అరే సినిమా చూసిన తర్వాత అబ్బా బాగుంది, పక్క నుంచి మాట్లాడాలని. ఓకే ఓవరాల్ గా సినిమా ఎట్లుందంటే చాలా సూపర్ ఉంది. ఎక్సెప్ట్ ఆ కొంచెం ఆ క్లైమాక్స్ ఒకటి కొంచెం అంత కన్విన్సింగ్ అనిపించలేదు. మళ్ళీ సెకండ్ హాఫ్ లో కొన్ని చిన్న ల్యాగ్, ఆ చిన్న ల్యాగ్ అది మొత్తం 3 hours 5 minutes అనుకుంటాం. తెలియదు కానీ 3 hours అయితే ఉంది. దాంట్లో ఒక 10 minutes 5 minutes ల్యాగ్ అనుకో. అది కూడా బోరింగ్ అని కాదు కానీ ఓకే అరే ఓకే సరే మళ్ళీ వచ్చిందా అన్నట్టు అనిపించింది. తప్ప మూవీ ఓవరాల్ అయితే చాలా బాగుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన ధనుష్ అన్న తెలిసింది, ఇంకా నేను మాట్లాడాల్సిన పని లేదు, ఆయన అదరగొట్టేసిండు. ఇంకా అది కూడా బోరింగ్ అని కాదు కానీ ఓకే అరే ఓకే సరే మళ్ళీ వచ్చిందా అన్నట్టు అనిపించింది. తప్ప మూవీ ఓవరాల్ అయితే చాలా బాగుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధనుష్ అన్న తెలిసింది, ఇంకా నేను మాట్లాడాల్సిన పని లేదు, ఆయన అదరగొట్టి. ఇంకా నాగార్జున గారి క్యారెక్టర్ యాక్చువల్ నాకు చాలా, అది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ పోర్ట్రేయల్ కూడా ఉంది. అంటే ఆయన లోపలనే గిల్ట్ ఉంటుంది, ఓకే ఇది చేద్దాం అంటది, వాళ్ళు నన్ను ఇట్లా కన్సిడర్ చేయలేదు కాబట్టి నేను మాత్రం ఎందుకంటే ఒకసారి అంటాడు, ఒకసారి చంపేస్తాడు, స్పాయిలర్స్ లాగా అయిపోతుంది. కానీ అన్ని ఫీలింగ్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి ఆయనకి. లోపల వేరేలా ఉంటుంది, బయట వేరేలా ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ చాలా స్పెషల్. సర్ప్రైజ్ ఎవరంటే మన రష్మిక గారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్కోప్ ఉన్న యాక్టింగ్ చేయాల్సిన స్కోప్ ఉన్న రోల్ దొరికిందని నాకు ఒపీనియన్. ఏంటంటే పుష్ప 2 అంటారు కానీ పుష్ప 2లో చూసుకుంటే ఆ జాతర సీన్ లో, అంటే జాతర ఫైట్ అయిపోయిన తర్వాత శ్రీవల్లి డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ ఒక్కటి తీసేస్తే ఇంకా సినిమాలో నాకు అంత ఏం అనిపించదు, వేరే వాళ్ళకు ఉండొచ్చు, నాకు అనిపించదు. కానీ దీంట్లో మాత్రం అట్లా, దీంట్లో హీరోయిన్ లాగా కదా, యాక్టర్తో హీరోయిన్ లాగా కాకుండా ఒక రోల్ ఉంది, మంచి రోల్, చాలా ఫుల్ లెంత్, చాలాసేపు ఉంటుంది, మంచి స్కోప్ ఉంది. తను కూడా యాక్టింగ్ అది కొట్టేసింది దాంట్లో. సో ఈ లీడ్స్ అందరిది, ఇంకా విలన్ కూడా బాగుంది, విలన్ యాక్టింగ్ కూడా బాగుంది, నాకు తెలియదు పేరు తెలియదు సారీ. సో రోల్స్ పరంగా యాక్టింగ్ పరంగా అందరు గుమ్మేశారు. మ్యూజిక్ బీజిఎం కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. పాటలు నాకు ఒక పాట చాలా నచ్చింది, ఇంకోటి యావరేజ్, మిగతాది నాకు అంత ఏర్పడలేదు అసలు సాంగ్స్ కూడా. బీజిఎం అయితే అసలు బీజిఎం అదరగొట్టారు. డిఎస్పీ మా ఒక్కోసారి అట్లా వేస్తారు అన్నట్టు, పుష్పకి వేస్తూ అట్లా. ఇంకోటి ఇంకా ఈ క్లైమాక్స్ ఒక్కటి కొన్ని తీసేస్తే రైటింగ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు 1.5 hours ఉన్నా తెలియకుండా ఫాస్ట్ అసలు జమ్మని అయిపోయింది. ఫస్ట్ హాఫ్ చూసి అబ్బా ఇది వేరే లెవెల్ సూపర్ అనుకున్నా. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. జస్ట్ కొన్నట్ల గ్లిమ్స్ లాగా, డోంట్ మిస్ ఇట్. మీకు దగ్గరలో ఉంటే వెళ్ళిపోండి అంతే. కావాలంటే సినిమా విషయంలో మీకు నచ్చకపోతే మాట్లాడుకుందాం.